మీ బిడ్డ పిక్కీ ఈటరా? ఈ పిక్కీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మీ బాబులో ఉన్నాయా? అవి దానికి గల కారణాలు ఏంటి, దానికి ఎలా తొలగించాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. నా పేరు తన్వి, నేను పీడియాట్రిషియన్ గుంటూరు నుంచి అండి. సో పిక్కీ ఈటింగ్ హ్యాబిట్ అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం పిల్లల్లో. దానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే సేమ్ ఫుడ్ ఐటమ్ రిపీటెడ్గా ఇవ్వడం అనేది. ఒకే ఫుడ్ ఐటమ్ రోజు ఇస్తున్నా, లేకపోతే టీవీ ఆర్ మొబైల్స్ చూస్తూ ఫుడ్ పెడుతున్నా, లేదా ఫోర్స్ఫుల్ ఫీడింగ్. సమ్ టైమ్స్ మనము ఈ టైం అయింది వీడు తినాలి అని ఫోర్స్ఫుల్లీ వీ ట్రై టు ఫీడ్ ద చైల్డ్. ఆ హ్యాబిట్స్ ఉంటే కనుక దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద పిక్కీ ఈటింగ్. సో దాన్ని ఎలా తొలగించాలి అనేది చూసుకుందాము. మెయింటైన్ టైం టేబుల్ అండి. ఫుడ్ టైం డైరీ లాగా మనము డైలీ సేమ్ టైం ఫీడింగ్ ఇవ్వటం మెయింటైన్ చేయాలి. సేమ్ టైంలో బ్రేక్ఫాస్ట్, సేమ్ టైంలో లంచ్ అండ్ డిన్నర్, అది మెయింటైన్ చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ మొబైల్స్ ఆ టీవీ చూస్తూ ఫుడ్ పెట్టడం ఆపేయండి. తర్వాత ఇన్ బిట్వీన్ ద మీల్స్ మనము స్నాక్స్, జ్యూసెస్ ఇస్తూ ఉంటాము. అలాంటివి స్టాప్ చేయండి. ఇన్ బిట్వీన్ మీల్స్ ఇస్తూ ఆ తర్వాత ఫుడ్ టైం అయింది, ఆ టైంలో ఫుడ్ తినమంటే తినలేరు పిల్లలు. అండ్ నెక్స్ట్ రీజన్ ఈజ్ ఫోర్స్ఫుల్ ఫీడింగ్ అనేది మానేయండి. ఎందుకంటే సమ్ టైమ్స్ దే మే హ్యావ్ సమ్ డిఫరెంట్ మూడ్. ఆ టైంలో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద క్లూస్ ఆఫ్ ద బేబీ అండి. ఆ టైంలో చూసుకొని మనం అలా ఫీడ్ చేస్తూ ఉంటే మెనీ టైమ్స్ మనం ఆ పిక్కీ ఈటింగ్ హ్యాబిట్ అనేది ఆపొచ్చు. ఇంకొకటి అంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయండి. అంటే రోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సేమ్ ఫుడ్ ఐటమ్ రిపీటెడ్లీ పెట్టకుండా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ప్రిపేర్ చేసి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. So by this, many a times the children will start eating. So maintain healthy habits and healthy atmosphere while feeding.